వైసీపీ వలసలపై సాగుతున్న ప్రచారంపై ఏపీ మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. తమ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి టచ్లో ఉన్నారని చెప్పుకోవడం వారిది క్షుణకానందమేనన్నారు. ఎవరు ఎన్ని విమర్శలు చేసినా తమ పని తాము చేసుకుంటూ వెళ్లడమే జగన్కు తెలుసని పేర్కొన్నారు. సీఎంను నమ్ముకుంటే భవిష్యత్తు ఉంటుందన్న ఆమె జగన్ను కాదని వెళ్తే సూసైడ్ చేసుకున్నట్లేనని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచి అయినా పోటీ చేయవచ్చన్నారు. టికెట్ రాని వాళ్లకు సరైన విధంగా పార్టీ గౌరవం ఇస్తుందని తెలిపారు. చంద్రబాబు పవన్లకు 175 స్థానాల్లో అభ్యర్థులు దొరకడం లేదని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును కుప్పం ప్రజలు ఫుట్బాల్ ఆడతారంటూ కీలక వ్యాఖ్యలు గుప్పించారు. 175 చోట్ల క్యాండిడేట్లు పెట్టడానికి చంద్రబాబు నాయుడికి క్యాండిడేట్లు దొరక్క, పవన్ కళ్యాణ్తో జత కలిసినా కూడా ఇంకా కూడా అనౌన్స్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో ఉంటూ, రాష్ట్రం సంగతి దేవుడు ఎరుగు, కనీసం నా కుప్పాన్నైనా నేను కాపాడుకోకపోతే రాబోయే 2024లో 175కి 175 అని జగన్మోహన్ రెడ్డి గారు ఘంటాపదంగా చెప్తున్నప్పుడు మనం ఓడిపోతే తలెత్తుకోలేమన్న భయంతో ఈరోజు కుప్పానికి వెళ్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈరోజు కుప్పంలో దాదాపుగా 40 సంవత్సరాలు పైగా ఎమ్మెల్యేగా చేశారు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి కూడా ఆ కుప్పంలో ఏ కుటుంబానికి సంక్షేమం అభివృద్ధి అందించారో ఒకసారి చెప్పాలి చంద్రబాబు నాయుడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కుటుంబానికి కూడా ఈ రాష్ట్రంలో ఉన్న పేద కుటుంబాలకి ఏమి ఇస్తున్నామో సంక్షేమాన్ని, అక్కడ ప్రతి కుటుంబంలో ఎలిజిబిలిటీ ఉన్న అందరికీ కూడా పార్టీ చూడకుండా కులం చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నారు. ఆ ప్రాంతంలో అభివృద్ధి చేస్తున్నారు. ఆర్డీఓ సర్కిల్ తీసుకొచ్చారు, మున్సిపాలిటీ చేశారు. ఇప్పుడు